నమస్కారం, నా పేరు డాక్టర్ పురుధావన్. ఈ వీడియోలో మీరు చూడవలసినవి ఉన్నాయి. బేకింగ్ సోడా కిడ్నీ రోగికి ఎలా సహాయపడుతుంది అనే విషయంలో మాకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు మీరు అనుకున్నంత బేకింగ్ సోడా మూత్రపిండాల రోగికి ఎలా సహాయపడుతుంది అని ఆలోచిస్తున్నారు. ఈ రోజు మేము బేకింగ్ సోడా మూత్రపిండాల రోగికి ఎలా సహాయపడుతుంది అని వివరిస్తాము. కాబట్టి మొత్తం కిడ్నీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంతో మొదలు పెట్టండి. మనం అందరికీ తెలియదు, కానీ మూత్రపిండాలు మా శరీరం నుండి నీరు మరియు మూత్రాన్ని పొంగి తీసుకునేవి, మరియు ఇది మా శరీరం నుండి అన్ని విష పదార్థాలను తీసుకొని పొడిగించుకున్నాయి. కానీ మన మూత్రం ఆమ్లం కావడం మనం తెలుసుకోలేము. మూత్రం ఆమ్లంగా ఉంటుంది, కాబట్టి మూత్రపిండాలు ఆమ్లాన్ని మూత్రం ద్వారా ఫ్లష్ చేస్తాయి. ఇప్పుడు మీ మూత్రపిండాలు దానిని వెళ్లడాలని ఉపయోగించే ఆమ్లం మూత్రం నుండి బయటకు వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి రక్తంలో ఆమ్లం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు రక్తంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే కిడ్నీలను ఎక్కువ క్షతి చేస్తుంది. That's why when a patient finds out that their kidneys are getting damaged in the initial stage of kidney failure, the level of creatinine slowly starts increasing from 1 to 4. కానీ క్రియేటిన్ స్థాయి 4 దాటిన తర్వాత క్రియేటిన్ పెరుగుదల వేగం పెరగడం ప్రారంభమవుతుంది. దాని కారణం మెటాబాలిక్ అసిడోసిస్ అవుతుంది. అందువల్ల శరీరంలో కలిగిన యాసిడ్ కిడ్నీలను హాని చేస్తోంది. మొదట బీపీ, ఆ తర్వాత షుగర్. బీపీ మరియు షుగర్ కారణం కావచ్చున్నాయి, లేదా పాలిసిస్టిక్ కిడ్నీ కారణం అవుతున్నాయి. ఏ కారణం ఉంటే అది ప్రధాన కారణం. ఇప్పుడు ఈ కారణాల వల్ల శరీరంలో మరో కారణం పుట్టింది, అది మెటాబాలిక్ అసిడోసిస్. ఇప్పుడు మనం తెలుసుకున్నాము రక్తంలో ఆమ్లం కలిగి ఉందని. మనం తెలుసుకున్నాము కిడ్నీలు పనిచేయరాదు. సో కిడ్నీస్ ఆర్ నాట్ ఏబుల్ టు రిమూవ్ ఇట్ క్విక్లీ. ఇక మిగిలింది ఒకే ఒక ఆప్షన్. శరీరంలో ఈ ఆమ్లాన్ని నివారించడానికి ఒక ఐటెం ఉంది. కాబట్టి ఉపాధి అయినప్పుడు మీరు సాధారణంగా ఏమి తీసుకుంటారు? మీరు ఎనో తిప్పి చూడండి. ఎనో వెనుక సోడియం బైకార్బోనేట్ అనే విషయం ఉంది. అందులో బేకింగ్ సోడా ఉంది అని అర్థం. దీనికి కొద్దిగా సిట్రిక్ యాసిడ్ జోడించబడుతుంది. వేసి కలిపితే నీటిలో బుడగలు ఏర్పడతాయి. కానీ కిడ్నీ పేషెంట్లకు సిట్రిక్ యాసిడ్ ఇవ్వడం లేదు, కాబట్టి అది శరీరంలో పేరుకున్న యాసిడ్ పెరగకుండా ఉండాలి. అందులో మనమేం చేస్తాం? సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా మాత్రమే మనం ఇస్తాం. కాబట్టి ఈ బేకింగ్ సోడా శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలోని ఆమ్లాన్ని తటస్థం చేస్తుంది. ఇది కిడ్నీల మీద పడే ప్రభావాన్ని తగ్గిస్తుంది. శరీరంలో మెటాబాలిక్ అసిడోసిస్ ప్రారంభమవుతుంది. కారణం సోడియం బైకార్బోనేట్ చాలా సురక్షితం ఉంది. ఇది బ్రెడ్, ధోక్లా మరియు తినడానికి ఉపయోగిస్తారు. అందుకే ఇది అత్యంత సురక్షితమైన మందులలో ఒకటిగా గణించబడుతుంది. ఇప్పుడు మనకు ఇటువంటి తీవ్రమైన ప్రభావం లేదు, కానీ ఇది మన మూత్రపిండాల పరిస్థితి మరింత హాని కలగకుండా నిరోధిస్తుంది. ఈ కారణంగా కిడ్నీ రోగులు కొన్ని రూపాలలో బేకింగ్ సోడా టాబ్లెట్లను తీసుకున్నారు. కొందరికి తెలుసు, మరికొందరికి తెలియదు. మీకు ఉన్న మెడికల్ సరికొత్తవే తీసుకోవచ్చు. ఆకుల వెనుక వారి పేరు రాయబడి ఉండటాన్ని మీరు చూస్తారు. వాటి పదార్థం పేరు రాసి ఉంటుంది, మరియు మీరు ఇదిలో సోడియం బైకార్బోనేట్ కనుగొన్నారు. దానితో మీరు ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్స్ ను చూడగలరు. మరియు శరీరంలో జీవక్రియ అసిడోసిస్ జరగకుండా తీసుకోవడానికి దీని ఉపయోగం ఉంది. Now the question is there a test to check if metabolic acidosis is happening in the body on its? ఎందుకంటే ఇది మెడిసిన్ సెట్ చేయడంలో మనకు సహాయపడుతుంది. ఈ విషయంలో మా క్రియేటిన్ పెరిగిన కారణాన్ని మనకు అర్థం అవుతుంది. అందుకోసం అది పరీక్షించాలి. సాధారణంగా మేము KFT చేస్తే పెద్ద ల్యాబ్స్ మరియు ప్రధానంగా ఆసుపత్రులు KFT నివేదికలో సోడియం బైకార్బోనేట్ యొక్క ఒక విభాగం పెట్టెను. కానీ ఇది ఒక ల్యాబ్లో మాత్రమే కనిపిస్తుంది. 99 ల్యాబ్స్ KFTలో దీన్ని చేర్చరు. కాబట్టి మీరు అదే విధంగా చేయాలి. కాబట్టి మీరు KFT పరీక్ష చేస్తే సీరం బైకార్బోనేట్ పరీక్షను ప్రత్యేకంగా అభ్యర్థించండి. మీ స్థాయిలు 21 నుండి 28 మధ్య ఉంటే ఆ శరీరంలో కల్పించబడిన ఆమ్లం లేదని అర్థం. మీ స్థాయిలు 21 కంటే తక్కువగా ఉంటే మీరు మెడిసిన్ తీసుకోలేదని లేదా తక్కువ మొత్తంలో మెడిసిన్ తీసుకుంటున్నారని అర్థం. దీనివల్ల శరీరంలో జీవక్రియ అసిడోసిస్ జరుగుతోంది, మరియు దాని కారణంగా మీ క్రియేటిన్ వేగంగా పెరుగుతున్నాయి. పేషెంట్ మనసులో అక్కడ నా సీరం బైకార్బోనేట్ సరైనది అని ఆలోచిస్తున్నారు. అలాంటి సమయంలో మందులు తీసుకోవాలి అని నేను అంటున్నాను. మీ సీరం బైకార్బోనేట్ సాధారణంగా ఉంటే మీరు మీ సోడియం బైకార్బోనేట్ మాత్రమే తక్కువ మొత్తంలో తీసుకోవాలి. దీనికి ఎలాంటి ప్రతికూల పరిణామం లేదు. మీకు ఏ సమస్య లేవు. ఎవరు సమస్యలు లేవు. తెలిసినట్లు లేకుండా మరియు తెలియనట్లు వల్ల మీకు పొరపాటు జరుగుతుంది. కారణం దాని లక్షణం లేదు. శరీరంలో మెటాబాలిక్ అసిడోసిస్ జరుగుతున్నప్పుడు లక్షణం ఉండదు. దీని కారణంగా సావధానత ప్రకారం ప్రతి కిడ్నీ ఫిల్లర్ రోగికి తమ ప్రిస్క్రిప్షన్లో సోడియం బైకార్బోనేట్ టాబ్లెట్లను జోడించాలి. వారి మందులలో మెటాబాలిక్ అసిడోసిస్ ని సరిగా నియంత్రించడానికి ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది మనం తినడంలో లేదా త్రాగడంలో తప్పు చేస్తే లేదా మనం బాగా ఉన్నామని అనుకుంటే శరీరంలో ఎటువంటి లక్షణం లేదు, మనం దానిని తింటాము. దానివల్ల కలిగే పరిణామం ఏమిటి? ఒకే ఒక ముక్క ఉంది. తద్వారా మెటబాలిక్ అసిడోసిస్ చాలా వేగంగా పెరుగుతుంది.
అది శరీరంలో లేకపోతే అది కూడా వస్తుంది. కాబట్టి నేను మా అభ్యాసంలో కనిపించే సులభమైన విషయం చెబుతున్నాను, మరియు మేము చాలా సాధారణ కేసుల గురించి మాట్లాడతాము. వాటిలో మామిడి మొదటిది. The season is over, but during the summer, mangoes are available. If you notice, when a patient eats a mango, their creatinine level, which was stable or decreasing, starts to increase throughout the season. This is the most common case we see in our practice. When we get the serum bicarbonate test done, we quickly find out if there is a problem with a fruit. This is because the level was normal before, but suddenly it dipped. We often see this happen because of mangoes and oranges are the most common fruits that cause this problem. ద్రాక్ష, క్వినోవా, మాల్టా, అన్ని పుల్లని పండ్లు మూత్రపిండాల వైఫల్య రోగి ఆపాలి, ఎందుకంటే ఇది మూత్రపిండాలకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. నేను మీకు వివరించాను. In addition to this, we also observe that the patient's digestion is not proper and they may have metabolic acidosis. కాబట్టి మీరు కిడ్నీ వైరస్ వల్ల పీడించబడిన వారు ఉంటే మీ బౌల్ మూవ్మెంట్, మీ జంతువు ప్రతిరోజు శుభ్రంగా ఉండాలి. కాబట్టి మీరు కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి. మీరు గుర్తుంచుకోవాల్సిన మూడవ విషయం చాలా ముఖ్యంగా ఉంది. భారతదేశంలో చాయ్ పరంపర చాలా ప్రకారమైంది. ఉదయం, ఆ తర్వాత సాయంత్రం, ఆ తర్వాత రాత్రి టీ తాగాలి. టీ ప్రమాదం ఉన్న పేషెంట్లకు అలవాటు అని చెప్పకుండా నేను చెప్పగలను. చెడు అలవాటు అని నేను చెబుతాను. వారికి మెటబాలిక్ అసిడోసిస్ కూడా ఉంది. మనం మరింత చూస్తాము. కాబట్టి ఈ 3 పరిశోధనలు ఏ పుస్తకంలోనూ కనిపించవు. రోగిని ప్రాక్టికల్ గా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అతన్ని పదే చూస్తాము, ప్రశ్నలు అడుగుతాము. కాబట్టి మనం అన్ని విషయాలను చూస్తాము. So, tea, coffee, chocolates, and sour fruits like kiwi and mango should be completely avoided also. It's important to keep your stomach clean in a daily basis. If we meet these 3 conditions, then what we observe is that the problem of metabolic acidosis is not visible or is very less in kidney failure patients, making it manageable. కాబట్టి మీరు ఒక ఇటీవల కేసు కలిగినట్లుందాన్ని అనుకుంటే, జఠర అసిడోసిస్ కారణంగా కేటనిన్ స్తరం 8 కంటే పెరిగింది, సీరం బైకార్బోనేట్ విలువ 10 కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు అటువంటి సందర్భాల్లో నేను తెలుసుకున్నాను, డయాలిసిస్ స్థాయి జరుగుతోందని, మీ బైకార్బోనేట్ చాలా తక్కువగా ఉందని. మందులతో మంచి పరిణామాలు పొందాలనుకుంటే, మార్పు కావాలనుకుంటే 1 నెల సమయం పడుతుంది. 1 నెలలో మూత్రపిండాలు దెబ్బతినడం రోగి పరిస్థితిని మరింత చేయగలిగేది. Sometimes we have to make a very difficult decision. You can say that. When the patient doesn't agree with us, and we tell them that to complete the serum bicarbonate levels, they need to undergo dialysis, and the patient responds saying that they came to us to avoid dialysis, and we are telling them to get dialysis done, we encounter this problem. So, it's good to try any type of treatment, homeopathic, Ayurvedic, allopathic, or a combination of all, but make sure to keep an eye on your serum bicarbonate levels. If they start to fall below the normal range, then action needs to be taken. In this, you can also ask your doctor what to do and what not to do. You see, there is a disease, and the better you understand the disease, the better you can attack it, the better you can defend yourself. So it is very important to understand the disease. శరీరంలో లేదా కుటుంబంలో ఉన్న వారిని అర్థం చేసుకోవడానికి దీని పరిచయం చేయాలి. కాబట్టి మీరు అది సహాయం చేస్తున్నారు. కానీ మీరు మనస్సులో ఏదైనా సందేహం ఉంటే, మీరు వైద్యుల టీంను ప్రశ్నలు అడగండి. వారితో మాట్లాడవచ్చు. మీరు కూడా వచ్చి నన్ను కలవవచ్చు. ఇప్పుడు నేను మీరు కలిపి చూడవచ్చు. తదుపరి తర్వాత మీరు కలిసే వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు నమస్తే.